Gluta Rosa by Prisma's Beauty. ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతు కుటుంబ సభ్యులు మొన్న నల్లవెల్లి అనే ఊరు, మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు, ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు, మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని 3 బస్తాలు తీసుకున్నాడు. తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళేం దొంగలు కాదు, వేరే వాళ్ళకి తీసుకురాలే, వేరే దొంగతనం చేయలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది, కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా, లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా, కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే ఎవరిది డ్రామా అయినా ఇద్దరులా? ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామానా? ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ, రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా, ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు?